సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలంలోని దేశాయిపల్లె గ్రామంలో పనికి ఆహార పథకంలో భాగంగా 1992లో చెరువును గ్రామస్తుల సహకారంతో నిర్మించుకున్నారు. ఈ చెరువు కట్టను ఆనుకుని సుమారు 30 గుంటల వరకు కొందరు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని గ్రామస్తులు, రైతులు ఆరోపించారు. గతంలో నుండి ప్రతి సంవత్సరం ఏటా బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు గ్రామస్తుల సహకారంతో మురం పోసి తొవ్వను నిర్మించుకున్నామని, ఆ తొవ్వ నుండి దుర్గమ్మ గుడికి, కొడ్డపోచమ్మ గుడికి నిత్యం భక్తులు దర్శనానికి వెళ్తారని తెలిపారు. నిర్మించుకున్న ఈ చెరువు ప్రాంతంలో 2 బోర్లు వేసుకుని గ్రామస్తుల తాగునీటి సదుపాయం కూడా ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఇదే కట్టను ఆనుకుని రైతుల బర్రెలు, గొర్రెలు మేపుకోవడానికి నిత్యం వెళ్తామని, ఈ కట్టను ఆనుకుని తోవ ద్వారా కింది పొలాలకు రైతులు నిత్యం వెళ్తుంటామన్నారు. ప్రస్తుతం తూమును ఆనుకుని క్రింది ప్రాంతమంతా పొలాలుగా మార్చడంతో ఇరిగేషన్ నియమ నిబంధనలు తుంగలు తొక్కారని, అటు రైతులకు ఇటు భక్తులకు ఇబ్బందిగా మారిందని వాపోయారు. పోలీసులు వచ్చి చూసి వెళ్లినా ఇప్పటి వరకు తమకు న్యాయం జరగలేదని, ఎంఆర్ఓకు వినతిపత్రం ఇచ్చినా ఇరిగేషన్ అధికారులు కూడా స్పందించడం లేదని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి కబ్జాకు గురవుతున్న చెరువు కట్టను సంరక్షించి రైతులకు, గ్రామస్తులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా తుమ్మల కొమరయ్య, తుమ్మల ఎల్లయ్య, పోచయ్య, తుమ్మల మల్లేశం, సతీష్, మాజీ సర్పంచ్, గ్రామస్తులు, రైతులు కోరారు. దేశాయిపల్లె తుమ్మల కొమరయ్యను చాలా మంత్రి మల్లయ్య దగ్గర మా మామ కొనుక్కున్నాడు, భూమి కొన్నాక మేము ఆయనను బట్టి ఇటు దాకా చూసుకుంటూ వచ్చినాము. ఇప్పుడు 32 ఏళ్ళ కొనుక్కొని వాళ్ళంతా ఈ సంకిరేణి గోపాలరాయుడు వాళ్ళంతల వాళ్ళు ఉన్నారు, మా అంతలా మేము ఉన్నాం. ఇప్పుడు కరుణాకరాయుడు, సంకిరేణి గోపాలరాయుడు వాళ్ళిద్దరు కలిసి మాకు ఎక్కువ భూమి వస్తుందని మమ్మల్ని తీసుకుపోయి గుట్టకేసి వాళ్ళు అసలు జాగాలు ఉంటుర్రు, మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రు. పోలీసు కేసు పెట్టిర్రు, స్టేషన్ల పనులు దింపుతుర్రు. మళ్ళీ ఏమన్నా అంటే మాకు జాగ్రత్తని మమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఇప్పుడు మేము 32 ఏళ్ళ నుంచి ఉంది ఈ కని పట్టుకొని ఇటు ఉన్నాము. ఇళ్ళనే కుంట ఓపించుకున్నాము. కుంట కూడా గవర్నమెంట్ పోసిర్రు. మాకే బలరకు గొల్లర గురించి కాపాడుకుంటామని మేము కూడా ఆలోచించుకొని సపడే కూకున్నాం. ఇంట్లో ఒక తొవ్వ కూడా తీసేసిర్రు. అటు ఒక 20 కుటుంబాలు బతికేది కూడా బంద్ చేస్తుర్రు. మాకు కూడా కింద భూమి ఉన్నది, ఆ భూమికి తొవ్వ గురించి అనేది తీసుకున్నాము. ఆ తొవ్వ బంద్ చేస్తుర్రు, ఆ భూమికి పోకుండా చేస్తుర్రు. ఈ ఇంత పని వీడి దగ్గర చేసుకొస్తుర్రు సార్. దయచేసి కింద దుర్గమ్మ గుడి ఉన్నది, దుర్గమ్మ గుడి తవ్వ కూడా బంద్ చేసిండు. ఇవి దయచేసి మీరు కొద్దిగా మన్నించి మమ్మల్ని కొద్దిగా కాపాడు సార్. దేశాయిపల్లె తంగలపల్లి మండలం దేశాయిపల్లె గ్రామంలో నేను పెద్ద మనిషి లెక్కనే ఉంటాను. ప్రతి ఒక్క విషయం కూడా అన్ని విధాల మంచి చెడులు అన్నీ చూసుకుంటూ నేనే. అయితే ఏమైంది కదా అంటే, ఇంతకుముందు ఈ జాగ వీళ్ళదని తెలుసు మాకు. ఇప్పుడు సాగు చేసిన కరుణాకర్రావు, గోపాలరావు జాగ సాగు చేసింది తుమ్మల రాములదని మాకు తెలుసు. అది వరకు మాకు ఎవరికి తెలియదు. కుంటకట్ట పోసినాము, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కుంటకట్ట పోసి దానికి కింది పక్కల కట్టు రౌతు పెట్టి దానికి మత్తడి పెట్టి బ్రహ్మాండంగా చేసినాం. అది అయిపోయాక ఊళ్ళకు నీళ్ళు లేకపోతే 2 బోర్లు వేసినాం. 2 బోర్లు అయితే ఏమైంది అంటే, వీళ్ళందరూ వచ్చి మా దాంట్లో బోర్ ఎత్తాను, ఎందుకు ఎత్తాను అని వస్తే వీళ్ళను కూడా నూకేసినాము. మేము బలం కొద్దీ బోర్లు వేసినాం. అది అయిపోయాక ఇప్పుడు అప్పుడు కూడా వాళ్ళు ఈ కరుణాకర్రావు, గోపాలరావు మా జాగా అని వాళ్ళు ఊరు పెద్ద మనుషులకు కానీ ఎవ్వలకు కానీ ఆబ్జెక్షన్ చేయలే. అది అయిపోయాక మొన్నటి ముచ్చట దీనికి ఎక్కడి నుంచి ఉన్నది, సౌడాలమ్మ గుడి ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి. ఆ నుంచి వెళ్ళి ఇక్కడ కింద దుర్గమ్మ ఉంటుంది. దుర్గమ్మ నుంచి కొండపోసం నుంచి సారంపల్లి చెరువు. మేము ఈ కుంట కాకముందు ఇదే తవ్వంటి బతుకమ్మలు తీసుకొని పోదాం. అప్పుడు నడిచింది. ఈ కుంట అయిన తర్వాత ఇందులోనే మేము గ్రామ పంచాయతీ నుంచి ప్రతి సంవత్సరం వర్షం పడితే, ఒర్రెలు పడితే ప్రతి సంవత్సరం 10-20 ట్రిప్పుల మొరం పోయించుకొని ఈ తువ్వ సాగు చేసుకుంటున్నాం. ఇవాళ మాదే పట్టా, మాదే జాగా అంటే నేనే ఇదివరకు కూడా మాట్లాడినా. నీ పట్టా అయితే పట్టా అన్ని పట్టాలనే తువ్వలు ఉన్నాయి, పరంపోగులు ఎక్కడ తువ్వలు లేవు. నువ్వు అనవసరంగా ముచ్చట మాట్లాడి కూర్చుండి మాట్లాడదాము అని అంటే వాళ్ళే స్టేషన్కి పోయినాక కూడా ఇంకా స్టేషన్ లేనావా, మీ బతుకు ఇంతే ఉంటుందా, దొరల ప్రపంచం ఇంకా నడిపించుకుండేనా కూర్చుండు. వాళ్ళు గరీబ్ వాళ్ళు, చెట్టు ఉన్నది, వాళ్ళు గొర్రె మాకెళ్ళి మేస్తారని మేము ఇడిచిపెట్టినాము. నువ్వు మళ్ళీ దీన్ని కూడా ఆక్రమించుకుంటే ఇది కరెక్ట్ కాదు అని కూడా చెప్తే కూడా ఇన్లే. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మళ్ళీ నిన్న ఏమైంది, వాళ్ళే స్టేషన్కి పోయాక వీళ్ళు కూడా అప్లికేషన్ ఇస్తే సంపద రెడ్డి సార్ వచ్చినాక ఆయన చూసిండు, చేసిండు. మరి వీళ్ళని తోలుకొని రాయ బాబు అన్నాడు. వీళ్ళని తోలుకొని పోయినా
పోయే వరకు ఎస్ఐ సార్కు ఫోన్ చేస్తే ఎస్ఐ సార్ ఇక్కడికి మోకా మీదకి వచ్చి చూసిండట. మరి ఏం చేసిండు, ఏం చెప్పిండు, మాకు అక్కడ ఏం జవాబు రాలే. మళ్ళీ ఇలా రమ్మన్నారు, ఇలా అద్దన్నారు. మళ్ళీ ఆ ముచ్చట జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు మా ఊరుకు పరంపోగులల్లా తొవ్వలు ఎక్కడ లేవు, అన్ని పట్టాలనే ఉన్నాయి. ఇప్పుడు నా పట్టా అని అంటే నీ పట్టా మరి అప్పుడే చేసుకుంటే అయిపోవు కదా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు అక్కడికి పొలాలకు పోయేటోళ్ళు ఒక 10-20 మంది రైతులు ఉన్నారు అటు పోయేటోళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకు కూడా తువ్వ కావాలి కదా. మరి నువ్వు కూడా వేరే దానికి వస్తున్నావు కదా. నువ్వు తువ్వ మాట్లాడినాక మేము సెట్ చేస్తాం కానీ నువ్వు అన్ని కేసులు వీసులు పెట్టుకో అని అన్నాను. అన్నా కానీ వాళ్ళు వెనక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కట్ట చెర్లకెళ్ళి పోమన్నాడు. అంటే అక్కడ ఒక కన్ను ఉన్నది, ఆ కన్ను నుంచి నీ అద్దె ఎక్కడికి అని నేను అన్నా. ఏది కింద ఆడొక చెట్టు చూపించండి. మరి ఈ కట్ట అంతా నీదే ఉంటుంది కదా, నీదే అవుతుంది కదా. మరి బోర్లు నీ దాంట్లోనే ఉంటాయి కదా. మరి ఈ కట్ట కూడా తీసుకుంటావా అంటే దానికి జవాబు లేదు.